ఈరోజు మనం బరువు అనే అంశం గురించి తెలుసుకోబోతున్నాము. మనం బరువు తూయడానికి ఉపయోగించే పరికరం ఏంటో తెలుసా? ఆ పరికరాన్ని ఏమంటారు? త్రాసు అంటారు. వెరీ గుడ్. మీరు ఎప్పుడైనా చూసారా త్రాసు ఎలా ఉంటుందో? త్రాసు చూడండి అమ్మా, మనం బరువులను తూయడానికి ఉపయోగించే దానిని త్రాసు అని అంటారు. ఇలాంటి త్రాసుని చూసారు ఎప్పుడైనా మీరు? దీన్ని ఏమంటారమ్మా? త్రాసు అని అంటారు. మరి త్రాసుని ఉపయోగించి కొలవడానికి ఈ పల్లెలలో ఒక రాళ్ళు లాంటివి వేస్తారు, తెలుసా? ఆ రాళ్ళని ఏమంటారో తెలుసా? ఏమంటారు? ఆ రాళ్ళని ఇక్కడ బరువు వేయడానికి, బరువును తూయడానికి రాళ్ళు వేస్తారు. వాటిని తూనిక రాళ్ళు అంటారు. ఏమంటారు? తూనిక రాళ్ళు అని అంటారు. ఇదిగోండి, ఇవి ఈ రాళ్ళని చూసే ఉంటారు కదా మీరు. ఎప్పుడైనా మార్కెట్కి వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే కూరగాయల షాప్కి వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే పండ్ల షాప్కి వెళ్ళినప్పుడు కానీ, మాకు 1 కేజీ యాపిల్స్ ఇవ్వండి లేకపోతే ఎంతో అడుగుతారు. అడిగినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఇలాంటి రాళ్ళను ఉపయోగించి మనం ఎంత బరువు, ఎన్ని యాపిల్ ఎంత అడిగితే అంత ఇస్తారు. మరి వీటి బరువును కొలవడానికి ఉపయోగించే ప్రమాణాలు ఏంటి? ఇప్పుడు మనం ఎత్తు కానీ పొడవు కానీ కొలవడానికి ఉపయోగించే ప్రమాణాలు ఏంటి? మీటర్లు, సెంటీమీటర్లు. అలాగే కెపాసిటీని కొలవడానికి ఉపయోగించే ప్రమాణాలు ఏంటి? కెపాసిటీ నిన్నే చెప్పుకున్నాను. కెపాసిటీ లీటర్లు, లీటర్ కంటే తక్కువ మిల్లీ లీటర్. అలాగే బరువును కొలవడానికి కూడా ప్రమాణాలు ఉన్నాయమ్మా. ప్రామాణిక కొలత అనేది ఉంది, మీకు అందరికీ తెలిసిందే. ఏంటిది ప్రామాణిక కొలత? ఎంతమ్మా? కేజీ. కేజీ అంటే ఎక్కువ బరువు ఉన్న వాటిని కేజీలో కొలుస్తారు. అలా కాకుండా మామూలుగా దీని ప్రామాణిక కొలత గ్రాములు. గ్రాముల కంటే ఎక్కువ బరువు ఉన్న వాటిని కేజీల్లో కొలుస్తారు. అర్థమవుతుందా? బరువుకి ప్రామాణిక కొలత గ్రాములు, ఎక్కువ బరువు ఉన్న వాటి కేజీలు అని అంటారు. కేజీలలో కొలుస్తూ ఉంటారు. అయితే 1 కేజీకి ఎన్ని గ్రాములు ఎవరికైనా తెలుసా? 1 కేజీకి ఎన్ని గ్రాములు అంటే 1000 గ్రాములు. 1000 గ్రాములు కలిపితే మనకి 1 కేజీతో సమానం అవుతుంది. ఈ చార్ట్ మీద రాశాను, ఒకసారి గమనించండి. ఇదిగో చూడండి, బరువులను కొలవడానికి త్రాసుని ఇంగ్లీష్లో బ్యాలెన్స్ అంటారమ్మా. త్రాసును ఉపయోగిస్తాం. వస్తువుల బరువులను కిలోగ్రాములలో కొలుస్తారు. దీనికి షార్ట్ కట్, ఇప్పుడు మీటర్లకి ఎం అని, అదే లీటర్లు అయితే ఎల్ అనే లెటర్ని ఎలా ఉపయోగిస్తామో, కిలోగ్రాములను కొలవడానికి కూడా షార్ట్ కట్లో కేజీ, ఇంగ్లీష్లో అయితే కేజీ అనే లెటర్స్ని ఉపయోగిస్తారు. మరి 1 కిలోగ్రాము కన్నా తక్కువ బరువు ఉన్న వస్తువులను గ్రాములలో కొలుస్తారు. దీనిని సంక్షిప్తంగా ఇంగ్లీష్లో జీ అనే లెటర్తో సూచిస్తారు. 1 కిలోగ్రాము ఈజ్ ఈక్వల్ టు 1000 గ్రాములు. 1000 గ్రాములు కలిపితే మనకి 1 కిలోగ్రాముతో సమానము అవుతుంది. అయితే ఈ రాళ్ళని తూనిక రాళ్ళు అంటారు. ఈ కేజీ రాయి కానీ, లేకపోతే కేజీలో సగాన్ని ఏమంటారు? అరకిలో అంటారు. అంటే 1000 గ్రాముల సగం అంటే ఎంతమ్మా? ఎన్ని గ్రాములు? 1000లో సగం ఎంత? 500. అంటే 1000 గ్రాముల్లో సగం అంటే 500 గ్రాములు. అంటే ఇది చూడండి, దీని మీద ఎంత వేస్తుంది గమనించండి. 500. దాని పక్కన ప్రమాణాలు ఏమున్నాయి? జీ అని ఉంది. అంటే దీని అర్థం ఏంటి? 500 గ్రాములు, 500 గ్రామ్స్. ఇవి అరకిలో అంటాం, మన భాషలో అరకిలో అంటాం. ఇది గమనించండి, ఇది ఎంత ఉంది? దీని మీద ఎంత ఉంది? 1 కేజీ అని ఉంది. సో ఇది 1 కిలోగ్రామ్. 1 కిలోగ్రామ్కి 500 గ్రాములు ఎన్ని వస్తాయమ్మా? 500 గ్రాములు కలిపితే 1 కేజీతో సమానం అవుతుంది. అంటే ఈ 2 కలిపితే దీంతో సమానము అవుతుంది. అలాగే ఇది చూడండి, ఇది కూడా అరకిలో రాయి. ఇది చూడండి, దీని మీద ఏ నంబర్ వేసింది? కొంచెం తుప్పు పట్టుంది, జాగ్రత్తగా గమనించండి అమ్మ. 200 గ్రామ్స్ అని ఉంది.
ఈ చిన్న రాయి చూడండి, ఇది కూడా కొంచెం తుప్పు పట్టుంది, జాగ్రత్తగా గమనించండి. ఇగో ఇక్కడ చూడండి, ఇదేముంది 50 గ్రామ్స్ అని రాసుంది, 100 గ్రామ్ది లేదు. మరి దీన్ని ఈ తూనిక రాళ్ళను ఉపయోగించి మరి త్రాసులో ఎలా ఉపయోగిస్తాం? త్రాసుని ఉపయోగించి ఎలా వస్తువు యొక్క దీనిని కొలుస్తాం? ఇప్పుడు చూడండి, మనం ఎప్పుడైనా త్రాసుని ఉపయోగించేటప్పుడు ఫస్ట్ మనం ఎంత బరువు, ఇప్పుడు 1 కేజీ ఇడ్లీ రవ్వ అడిగారనుకోండి ఎవరన్నా వచ్చి, ఏం చేయాలి? ముందు 1 కేజీ అన్నారు కాబట్టి 1 పళ్ళెంలో ఆ కేజీ రాయిని ఉంచి ఇదిగోండి ఇడ్లీ రవ్వ అడిగారు కాబట్టి మనం వాడు అడిగిన వస్తువుని 2వ పళ్ళెంలో వేయాలి, ఇలా వేయాలి. ఇప్పుడు ఈ 2 ఇలా ఎత్తినప్పుడు 2 ఈక్వల్గా వచ్చేదాకా చూడాలి. ఇప్పుడు ఇక్కడ 2 ఈక్వల్గా ఉన్నాయా లేవా? సో ఈ 2 సమానం కాబట్టి ఇలా చూపించి ఇలా వాడు ఇస్తాం. అర్థమవుతుందా? ఇది కేజీ. అదే అరకిలో కావాలి అనుకోండి, అరకిలో అయితే మన దగ్గర లేదు, 200 గ్రాములు. ఒక 100 గ్రాములు ఏయో 2 వస్తువులు అడిగారనుకోండి, చేద్దాం. ఇప్పుడు చూడండి, ఇది ఎంతమ్మా? 200 గ్రాములు వేసాం. ఇప్పుడు చూద్దాం, ఇది చూడండి ఎంతమ్మా? కరెక్ట్గా ఉందా లేదా? రాదు. అలా ఇలా మనం ఒకవైపు ఏమన్నా తూనిక రాళ్ళని, ఒకవైపు ఏమన్నా అడిగిన వస్తువు, ఏ వస్తువు అయితే ఆ వస్తువుని వేసి ఈ 2 కరెక్ట్గా సమానంగా ఉండేటట్లుగా చూసి తూకం వేసి ఇవ్వాలి. అలా కాకుండా ఇది వేసామనుకోండి, ఇప్పుడు ఏ పళ్ళెం కింద ఉంటుంది, ఏ పళ్ళెం పైకి ఉంటుంది. ఇప్పుడు నేను పైకి లేపితే దీన్ని ఎందుకు? బరువు ఎక్కువ ఉన్నది ఎప్పుడు కూడా కింద ఉంటుంది, బరువు తక్కువగా ఉన్న పళ్ళెము పైకి ఉంటుంది. 2 సమానంగా ఉన్నాయి అనుకోండి, ఏమవుతాయి? 2 ఈక్వల్గా ఉంటాయి. ఇప్పుడు ఇది తీసేసి ఇది వేస్తే ఇప్పుడు ఈ 2 ఎలా ఉంటాయి? సమానంగా ఉంటాయి కదా, అలా సమానంగా ఉంటాయి. ఇలా మనం సరిగ్గా తూచి, కరెక్ట్గా తూచి ఏదైనా వస్తువుని ఇస్తూ ఉంటారు. అయితే త్రాసుల్లో చాలా రకాలు ఉంటాయమ్మా. ఇది ఒక త్రాసు, ఇది మనం పూర్వకాలం నుంచి వస్తుంది. ఇప్పుడు లేటెస్ట్గా ఇలాంటి త్రాసుని చూసారా? ఇలాంటి త్రాసుని చూసారా ఎప్పుడైనా? ఇది ఎక్కువగా ఎవరు ఉపయోగిస్తూ ఉంటారు చెప్పండి? ఫ్రూట్స్ అమ్మేవాళ్ళు, అలాగే వెజిటేబుల్స్ అమ్మేవాళ్ళు కూడా ఇవి వాళ్ళ దగ్గర ఉంటుంది. అలాగే ఇదిగో ఇది చూడండి, ఇది కూడా చిన్న త్రాసు. ఈ చిన్న తక్కువ బరువులు కొలవడానికి ఉపయోగించేది మోడల్. బాగుందా మోడల్? అలా అలాగే మరి మీరు హాస్పిటల్, మనకి హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి మీరు ఎంత బరువు ఉందో కొలుస్తూ ఉంటారు. దానికి ఉపయోగించేది తెలుసు కదా, దీన్ని ఏమంటారు? వేయింగ్ మిషన్ అని అంటారు. దీంట్లో నెంబర్స్ ఉంటాయి. మీరు ఇక్కడ నిలబడితే మీ బరువు ఎంత ఉంటే అది ఈ ముళ్ళు దగ్గరికి వచ్చి ఆగుద్ది. అప్పుడు అది ఖచ్చితంగా ఈ గీత దగ్గరికి ఏ నెంబర్ వచ్చి ఆగిందో అది మీ వెయిట్ అవుతుంది. దీంట్లోనే అడ్వాన్స్డ్ టెక్నాలజీగా డిజిటల్ వేయింగ్ మిషన్ కూడా ఉంది. ఇది ఎప్పుడైనా చూసారా? ఇప్పుడు చాలామంది ఇళ్ళల్లో ఉంటుందమ్మా. దీన్ని ఇలా మనం బటన్ నొక్కితే ఇక్కడ నిలబడితే నెంబర్ పడిపోతుంది. ఇది డిజిటల్ వేయింగ్ మిషన్. ఇది డిజిటల్ వేయింగ్ మిషన్. అర్థమవుతుందా? సో ఈ విధంగా బరువును తూయడానికి మనకి రకరకాల బ్యాలెన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు వీటిని ఉపయోగించి సాయంత్రం నెక్స్ట్ ఈవినింగ్ సెక్షన్లో మనం కొన్ని కృత్యాలు చేస్తాం. ఇప్పటికి బరువుని ఎలా తూయాలో అర్థమవుతుంది కదమ్మా? అర్థమైంది కదా? వెరీ గుడ్.